పొద్దుల జిమ్మల జిమ్మలు వల వేసినాం తీసుకొచ్చి తనకి వచ్చినాం. ఐదు లాగు మావాడు కూడా వచ్చిండు అబ్బిగాడు. అది అత్తలేదు, ముష్కిల్ అయ్యేటట్టు కొడుతుంది. ఇప్పుడు వచ్చిండు. ఎవరు అటు వాళ్ళేవా? సంచి కొంటవాళ్ళేమో రా. పొద్దుగాల దొంగలు లెక్క జిమ్మలకి వచ్చినాం. దొంగలం కాదు, మావాడు ఆపసో పాలు పడుతుండు. ఎల్లారా రే పుట్టపడి పడ్డట్టు పడతావు. మస్తు వస్తుందిరా మెల్ల. ఓ నిన్న తీసినారా? ఎటు ఎటెత్తావు? ఆయన గుండుకేసావు. రౌతు కట్టిన వాళ్ళ అరే రౌతు కట్టాడు. బాగా రోజులు బతికెడుతుంది ఇంకా. ఏయ్ అక్కడ మస్తు ఉన్నాను. అటు సైడ్ మా బస్సు వల్ల మా దాటి ముందు పోతే బాగా వస్తుంది. మిమ్మల్ని మస్తు పొద్దుల వచ్చిన జిమ్మలకి వేసుకోవడం లేదు, ఏం లేదు. కానీ ఈ జిమ్మలు పట్టుడు వన్నింటికో అన్నింటికో పోతున్నాయి. ముష్కిల్ అవుతుంది. ఇవాళ దావత్ చేసుకోవాలి. జిమ్మలు పట్టుకుని దావత్ చేసుకుందామంటే జిమ్మలు దొరకడం అయితే లేదు మాకు, దావత్ చేసుకుంటూ అయితే లేదు. కానీ జిమ్మలు ఎట్లా జిమ్మలు వాడు వెనకసిరి ముచ్చట. కానీ ఈ సమ్మర్లో అయితే మంచి ఇక్కడ వాటర్లో ఫిషింగ్ హంటింగ్ ఇప్పుడు తాను చేసినట్టు అయింది. మనకు కూడా దూకుతా అయిపోతుంది. మరి శేఖరన్ పుణ్యం జర పెద్ద జిమ్మలు పడితే దావత్ మోపవుతుంది. అవే మోయలు పడితే నల్లని ఆన్ లెక్కన మోయలు చేస్తాం. ఈ జిమ్మలు పడకపోతే దావత్ క్యాన్సిల్ అయ్యి. ఇక్కడ పాపెరనో పాము కనబడుతుంది. పాపెర పడ్డట్టున్నది. ఇది మరి పాపరనే కావచ్చు. ఇది పాపరనో పాము తెరది. ఇక అది బయటకు తీసినాక లెక్క. మా శేఖరాడు అత్తాడు. శేఖరాడు వచ్చి దాన్ని వల తీస్తే, ఎందుకంటే దానికి ఎక్స్పర్ట్ ఆడే, అది మనకు తీయరాదు అట్లా. పాపం మొన్న మంచి బర్త్డే పడ్డాయి కదా ఇలాంటి కొలేరాట సిటీ వాళ్ళు. అవునంటారా? నిన్న మొన్న తీసాడు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కొన్ని ట్రై చేసాడు. ఏంటిదా జిమా? అది చచ్చిపోయిన జిమా. ఊరంతా ఖరాబ్ అవుతుంది మళ్ళీ. పడ్డదిరో పెద్దది, పడ్డదిరో పెద్దది, పడ్డదిరో. ఓకే పెద్ద పాపర దావత్ పానంతో ఉన్నారు. అవునా బాబా? పాపెర మేము తినవరా. పాపెర మంచిగా వస్తారా కూర? పాపెర పాము లెక్కనే ఉంటారు. పట్టు భయం. నారాయణ మంత్రం.
డేంజర్ ఏ కట్టేది తీర్థగా నువ్వు అడ్డప్పుడు పడేయకరా ఎగరా వీడియో తీరా అనుకున్నాము కానీ ఆ పాము మెల్ల అది ఎస్కేప్ అయింది, తప్పించుకున్నది. కాకపోతే ఈ మొయ్యలు పడ్డాయి ప్లస్ 2 పాపెర్లు అయితే పడ్డాయి, పానంతో ఉన్నాయి పాపెర్లు. మా శేఖరాలు పట్టుకొచ్చింది. గంగా జలాలు పడితే మంచి ఇలా దావత్కు మోపిద్దాం అనుకున్నాం, కానీ ఈ పాపెర్లతోటి ఏం దావత్ చేసుడు అవుతుందేమో. ఈ మా వినోద్ గారు దాన్ని తీయడానికి ప్రయత్నిస్తుండు కానీ వెళ్తలేదు. అది ఇది పాపెర పెద్దది, పెద్ద అంటే ఒక్కటి 1 కిలో 1/2 కిలో ఉంటాయి కావచ్చు. నేను ఒక్కొక్కటి 2 కిలోల పాపెరలు ఉండే కానీ అవి పడలేవు. అవి పడతాయేమో అనుకున్నాం కానీ పల్లె. కానీ ఇక్కడ మంచి వెదర్, మంచి నైస్ వెదర్ ఇండియాలో. దుబాయ్ నుండి ఇక్కడికి వచ్చినందుకు ఇక చెట్లు కొట్టేస్తుర్రు రోడ్డు మీద మొత్తం చిన్న చెట్లు ఆకు చెట్లు కొట్టేస్తుర్రు. రోడ్డు మీద చెట్లు అనేటివి లేకుంటాయి. ఎట్లయితే మాకైతే జిమ్మలు అయితే పడ్డాయి, ఇలా దావా తీసుడే. ఇక ముళ్ళు ఉన్నాయారా ఉంటాయి కదా తినబడ్డది. పోయినసారి సాయంత్రం పడ్డాయి, మార్నింగ్ పడ్డాయి. మంచి 3 జిల్లాలు పడ్డాయి, 3 జిల్లాలు 2 పాపెర్లు మళ్ళీ గవి రవాటా. మంచి రవాటా ఫ్రై చేసుకున్నాం, జిల్లా అనుకున్నాం. కానీ ఇలా జిల్లాలు మంచిగా ఉన్నాయి అవి కూడా. టేస్ట్ మాత్రం మస్తు ఉండే జిల్లా. సెకండ్ టైం అంతంలో సరే ఈడే ఇచ్చిండు. ఆ రోజు ఒకటి అయిపోయిట్టారు అదే జిమ్మ మొత్తం సిక్కిందా రావాలా చుట్టుకుంటాయి. పడ్డది రో అరే రోజు పడ్డదిరా అది తీసి ఆడుకుంటాడు. పోతు పట్టుకోరా కొలేదు పట్టుకో. ఇట్లా పట్టుకోవాలి ఇడు. గంగరయ్య అంటే నువ్వు పట్టరా అరే అరే చెప్పండి దొక్కురా విని సంచిదే రవి. అయ్యో బాగా మరి మీరు 10 కిలోల చేపలు పడతాం మేము. అలవాటు నీదే నీది కూరగాయలు కూడా కాదా గట్లా దొంగదానికి భయం పడుతుందా? అవుతా అనుకుంటున్నావేంద్ర ఇంకా ఖర్చు మళ్ళీ ఎంత కాదురా మరి నువ్వు తెలిసిన నువ్వు పట్టుకో, మాకు ముందే భయాలు. కట్టుకున్నా ఇరవై పిల్ల రావులా పోయిందా రావు పాప్లెట్ ఉన్నాయి కదా ఇంకా పాప్లెట్లు ప్రతి పాప్లెట్ కదా అదే కానీ పడతలేవు అది మీరు పాప్లెట్లో ఇంకొక రకం
జల్ల పడ్డారా చిన్నది పిల్ల జల్ల కాదురా జిల్ల జిల్లాని కానీ అది గంగ జిల్లా అయితే నారే ఏదైతే జిల్ల గంజాల పడితే మంచిగా ఉంటా తిన్నాడు ఒక్క గంగ జిల్ల పడితే కర్రీ మస్తు నలుగురు తినచ్చు ఉండటాల్సి ఉంటుంది మంచిగా మాకు 2 పూటలు అయింది నలుగురు మధ్య ఫిష్ 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 ముళ్ళు లేదురా కానీ పిల్లలకు తినిపించాలంటే జిల్లలే పక్క భయం లేదు ఆడు చికెన్ ఉండగా కూడా ఫిష్ అంటే తింటుండు చికెన్ అంటే ఇంట్లో నారాయణ ముళ్ళు ఉంటుంది కదా సరే ఒక 2 ముళ్ళు పోయాయి అనుకో ఎప్పుడు వేసుకుంటే కల చిన్నవాడు ఏమరా ఎదురా వినోద్ గిటివి పెట్టి వినోద్ గిటివి పెట్టి ఏ గిటివి పెట్టరా బతికిందా అది బతికే ఉన్నదిరా కొట్టుకుంటుంది అయిగాకరా అటే పోతుంది సంచరి మోయ 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 అరే గంగ జల పడ్డది రో ఇల్ల పిల్లన తల్లో కానీ గంగ జల్ల పొయ్యాలి పడితే కారు అక్కడ దాని కొమ్ములు చిన్న పెద్దలే మరి పెరిగాయి సేమ్ షార్ప్ లెక్క ఉంది కదా షార్ప్ లెక్క ఈ 2 ముళ్ళు ఉంటాయి సైడ్ అరే ఈ చిన్న జిమ్మలకి గింత తిప్పలు అవుతుంది పెద్ద జిమ్మలు ఎట్టారో తీసుడు ఇంకా జిల్లాలు కావాలి అంతే కన్ను తెంపినామని కరెక్ట్ కన్ను ఇట్లా వాళ్ళ కన్ను అంటారు అది పట్టుకో గంట పట్టుకుంటే పేరు పట్టుకోబడకండి పైకి ఆడు సార్ గారు రాదు పోతున్నాం మరి వాళ్ళ ఊరికి ఏం ఫోన్ లేదేం లేదు ఏది ఫ్రైకి మంచిగా అది పాపలేట్ ఫ్రైకి మంచిగా ఉంటుంది పాపలేటా దాన్ని అట్లే అక్కడ లోకలికి వెళ్ళి ఒక 5 పడితే అయిపోతుంది ఇక్కడ ఇవి వాడాలి రవ్వులు మంచి రావులు పడతలేవు వస్తాయి లేదు ఇస్తావారా వేరే అన్న సూపర్ సూపర్ వెరైటీ ఉన్నాయి అక్వేరియంలో ఉన్నట్టున్నాయి ముళ్ళు అప్పుడు మనం అందులో ఇరగద్దు ట్రై చేసే తప్పు లేదు కదా ట్రై చేస్తే తప్పులేదు కాకపోతే యువత తప్పు ఇంత కష్టపడి బట్టి ఎక్క సిక్కేందు అది ముళ్ళు ఘోరంగా ఉన్నదండి ఈ బండ పట్టుకొచ్చినాయి కదా ఎనిమిది కొనుక్కునే రా అరే ఈ మధ్యలో కొంచెం ఈజీగా వెళ్తుంది
అక్కడ వెళ్ళారా అది సినీ ఎట్లనే ఒకటి తెగుతుంది అందులోకి వెళ్ళకి ఏంటంటే తెంపు ఆగురే మీరు రవ్వు కట్టేటు జిమ్మల్ జిమ్మల్ అన్నం వల్ల పట్టుకొచ్చు మీ క్లోజ్ చేయి పట్టుకోవచ్చు ఒకటి అది ఎట్లా పట్టుకోవచ్చు వాళ్ళ మళ్ళీ వాళ్ళదే ఏం లేదట ఆడ గుద్దుకొని ఆగుతాయిరా గాలిలకు పడుతుంది అంతకు అదే అది సంచి ఆన్నే పడేసి వచ్చారు రబు 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 వెళ్తా పీసులు 3 వెళ్తాయి ఒకటి ఇంకొకటి నాకు రవులు కొంట పోతారా ప్లీజ్ అవి కావాలంటే అవి తీసుకుంది ఖరాబ్ అయిందారా జిమ్మరా ఆలు అట ఆలు 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 అదద్దు అది పోతుందిరా పోతుందిరా ఇంకోటి పడ్డా ఇంకోటి ఇది అది ఉందిరా నేమ వలీలో ఏంది నేమైంది తుక్కవు కదరా తుక్కవు తుక్క అవుతుండే ఇది తెలిసి వాతావరణం ఇప్పుడు వచ్చినాం కదా రెండు పడ్డాయిరా ఇది వేరే ఎట్టు ఉందిరా దా దా గిట్రా గిటారా అది అటు ఉండదు ఒకటి ఇంకా గట్టు 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 కట్టేసి ఇది దాంట్లో ఎత్తాడు కానీ ఇదేంటిదిరా రవాటా ఫ్రై చేసుకున్న దావత్ అన్నాం కదా నెంబర్ ఎక్కి డిస్కౌంట్ పడితే ఆ బుట్టిస్కలు మజా రాదు జారిపోయింది అనుకోరా నీ సీదా నీళ్ళలో ఇలా మళ్ళీ ఎత్తే వాడితే అవ్వదు కదా మళ్ళీ ఎత్తే అటు ఎప్పుడు వేసి మధ్యాహ్నం ఖరాబ్ అవుతుంది జిమ్మ ఖరాబ్ అవుతుంది కాబట్టి అది కదా చచ్చిపోలేదు పులుసు వితౌట్ డ్యామేజింగ్ సీజ్ ఆల్సో ఉందా ఆయన రొయ్య కావచ్చు అనుకున్నారా పెద్ద రొయ్య కావచ్చు పెద్ద సైజు ఉన్నారా పండుగ
ఇంత పడుతుంది అసలు అట్లండి రా అట్లా కానీ కింది కానీ ముట్టబడ్డామని కూడా కన్ను మెల్లగా కూడా తెంపురా కన్ను తెంపది కన్ను తెంపుడా తీరుడు ఎక్కడ తెంపుడా కన్ను దాన్ని కాదురా గిదికి వల తెంపు కన్ను కాదురా వాళ్ళ దారం దారం ఆ కన్ను తెంపితే నేను ఫస్ట్ అట్లే అన్నాడు ఇంకా కాన్ని కన్ఫ్యూజన్ అవుతుంది ఇంటి కూడా కన్ను ఎట్లా పడుతుంది ఏ మీ భాష మీకు తెలుసు కానీ దాన్ని మంచిగా రా మళ్ళీ అది ఎట్లా అవుతుంది మొత్తం సిక్ వేసుకొని వచ్చింది వాడు దీనిది హెడ్జ్ పాయింట్ దొరికింది నాకు ఈజీగా వెళ్తుంది ఇక మనం మావానికి వస్తాం అంటావారా జిమ్మలో పట్టుతాను ఈతత్తే అయిపోయారా ఏ ఈత మాకు ఫుల్ వస్తుంది గజీత అల్లం ఇంకా జిమ్మలు పట్టుతా అప్పట్లో బుట్టు ఇప్పుడు ఫస్ట్ జిమ్మని ముట్టుకోరా దాని తర్వాత పడదు ఏ జిమ్మను అడిగి దాని కన్ను తెంపుడేనారా అరే మొన్నటిది ఇంతకు డబల్ ఉందిరా డబల్ ఉంది దొడ్డు ఉన్నది కర్రెగా అది చూసింది రవాటనే కావచ్చు ఆడ రవాటనే కావచ్చు కదా అది సిటీ అని పడ్డం జర మీ వానికి తీసుకపోయి ఇట్టనే ఇయ్యరా ఏ నువ్వు కూడా ఫ్రైకి అదే నాకు ఇది గీయద్దు ఇలా ముందు ఉండేదా గది గది రవ్వు ఏ రవ్వు కూడా అన్నేద్దు అన్నేది కూడా ఇది ఆడాచన తీస్తాడు ఈ కన్ను తెంపు చేయంపు ఇక మొత్తానికి అయితే జిమ్మలు అయితే పట్టుకొచ్చినాము. ఇక శేఖర్ గారు క్లీన్ చేస్తుండు. ఇవాళ దావత్కి అయితే ఓకే సరిపోతాయి నాకు తెలిసి. అంతా మేము ఉన్నామే 4 ఉన్నాం గ్యాంగ్లో 5 ఇవాళ ఒకటి తిన్నాడు. ఇక ఈ చిన్న ఈ నూనెలో గొలిస్తాం, అవి కంచుట్లో గొలిస్తాం. ఇక ఈ కూర అండుడా మరి వేయిందో తెలియదు. ఇక ఈ 2 రొయ్యలు ఉన్నాయి, 2 పాపర్లు ఉన్నాయి. ఏదేమైనా కానీ శేఖర్ గారు అయితే బాగానే కష్టపడ్డాడు ఇవాళ. అరే మేము కష్టపడి ఇప్పుడు పడ్డాం బాడుకోవు, నువ్వు రాకుండా అయిపో. అంటే పడ్డారు కానీ దెబ్బలతో ఆకలేవు. అట్లా సీగా వచ్చేటోళ్ళము మళ్ళా పడిపోతుంది.